నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. మరి కాసేపట్లో నిన్ను లేపేస్తాం, ఆపరేషన్ కగార్ ఆపాలు అంటూ వార్నింగ్ ఇచ్చారు. లేదంటే నీ ప్రాణాలు తీస్తాం, ఇప్పటికే మా టీంలు హైదరాబాద్లో ఉన్నాయి, దమ్ముంటే కాపాడుకో అంటూ ఆగంతకులు 2 నెంబర్ల నుంచి రఘునందన్ రావును బెదిరిస్తూ ఫోన్ కాల్ చేశారు. అప్రమత్తమైన రఘునందన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. మరి కాసేపట్లో నిన్ను లేపేస్తాం, ఆపరేషన్ కగార్ ఆపకుంటే అంటూ అతనికి వార్నింగ్ కాల్ వచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్. స్వప్నిక, మరొకసారి రఘునందన్ రావుకు మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. కాసేపట్లోనే మేము చంపేస్తాం, హైదరాబాద్ లో మా టీమ్స్ ఉన్నాయంటూ 2 నంబర్ల నుండి అగంతకులు ఫోన్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే గత కొద్ది రోజుల క్రితం కూడా రఘునందన్ మరో గంట సేపట్లో రఘునందన్ చంపేస్తామంటూ మావోయిస్టుల పేరుతో కొంతమంది ఫేక్ కాల్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా రెస్పాండ్ అయ్యారు. ఎక్కడున్నా రఘునందన్ కు ప్రత్యేకంగా ఎస్కాట్ నుంచి భద్రతను కూడా రఘునందన్ పెంచడం జరిగింది. ప్రస్తుతం రఘునందన్ రావు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ కాల్స్ రావడంతో పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. ఇది నిజంగా మావోయిస్ట్ కాల్సా లేకపోతే ఫేక్ కాల్స్ చేస్తున్నారనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏమైనప్పటికీ రెండోసారి బెదిరింపు కావడంతో ఈ చర్చనీయాంశంగా మారింది స్వప్నిక. ఎస్, అంటే ఇప్పుడు ఆ నెంబర్స్ ఎక్కడి నుంచి కాల్ వచ్చింది అనేది ఆ నెంబర్స్ ని మనం ట్రాక్ చేస్తే తెలుస్తుంది కదా. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ప్రత్యేకంగా పోలీసులు అదే విచారణ చేస్తున్నారు. గతంలో వచ్చిన కాల్ని కూడా ఎక్కడి నుండి చేశారు, నిజంగా మావోయిస్టులా లేకపోతే ఎక్కడి నుంచి చేశారనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా రఘునందన్ కి ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అతను ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకంగా పోలీసు వాహనంతో ఎస్కాట్ ఇవ్వడంతో పాటు ఆయన భద్రతను కూడా పెంచారు. మళ్ళొకసారి కూడా సేమ్ కాల్స్ రావడంతో అసలు ఎక్కడి నుండి వచ్చాయా, ఫోన్ నంబర్స్ ఎవరి అనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు స్వప్నిక. రైట్ యోగానంద్.